థైరాయిడ్ ఇష్యూస్. చాలా మంది మహిళలు ప్రెసెంట్ డేస్లో థైరాయిడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. ఐదర్ థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో తక్కువగా పనిచేస్తుంది మన థైరాయిడ్ గ్లాండ్ అనేది. హైపర్ థైరాయిడిజంలో అధికంగా పనిచేస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ మన మెడ భాగంలో ఒక చిన్న గ్రంథం, ఈ గ్లాండ్. సో ఇది మన బాడీ కంప్లీట్ శరీరం మెటబాలిజంని నియంత్రిస్తుంది అనమాట. సో ఇది ఒకవేళ ఎక్కువ పని చేసినా మనకి ప్రాబ్లమే హైపర్ థైరాయిడిజం, తక్కువ పని చేసినా ప్రాబ్లమే హైపోథైరాయిడిజం. సో ఇది చాలా మందికి ఇది ఫేస్ చేస్తున్నారు. దీనికి సిమ్టమ్స్ మెయిన్లీ వచ్చేసి సడన్ వెయిట్ లాస్, లేదంటే వెయిట్ గెయిన్, సడన్గా ఉబ్బిపోతారు, లేదంటే సడన్గా బక్కగా అయిపోతారు, వెయిట్ ఇష్యూస్, వెయిట్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం, హెయిర్ ఫాల్ ఇష్యూస్, యాక్నే ఇష్యూస్, మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులర్ ఇక్కడ కూడా ఉంటుంది. మెన్స్ట్రల్ సైకిల్ ఆన్ అండ్ ఆఫ్ ఉండడం, లేదంటే 2 months స్కిప్ అయ్యి మళ్ళీ 3rd month ఉండడం. సో ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఇష్యూస్, హెయిర్ ఫాల్ ఇష్యూస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ థైరాయిడ్కి సంబంధించిన సిమ్టమ్స్. పోషకాహారం చూసుకుంటే కనుక ప్రాపర్ అయోడైజ్డ్ ఫుడ్ తీసుకోవాలి. లైక్ అయోడైజ్డ్ సాల్ట్ అనేది మీ డైట్లో ఇంక్లూజివ్ చేసుకోవాలి. జింక్, ఇంకా సెలీనియం, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, ఇవి ఉన్న ఫుడ్ ఐటమ్స్ మీరు తీసుకోవాలి. లైక్ నట్స్ కానీ, పల్సెస్ కానీ, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మన బాడీకి ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది జరగదు. సో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇస్తేనే ఏ ఆర్గన్ అయినా ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. దాంతోపాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తూ వాటర్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, తొందరగా ఒకవేళ మీరు ఇలాంటి సిమ్టమ్స్ ఫేస్ చేస్తే కనుక మీ నియరెస్ట్ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ గైడెన్స్లో థైరాయిడ్ మెడికేషన్ వాడుతూ అట్ ద సేమ్ టైం మీ లైఫ్ స్టైల్ చేంజెస్ని, డైటరీ చేంజెస్ని చేంజ్ చేసుకుంటే మీరు దాన్ని కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా థైరాయిడ్ చెకప్స్ అనేవి చాలా మ్యాండేటరీ. సో ఇవి థైరాయిడ్ చెకప్స్ చేస్తూ రెగ్యులర్ మెడికేషన్లో ఉంటూ మీ లైఫ్ స్టైల్ ఒకవేళ మీరు తొందరగా చేంజ్ చేసుకోగలిగితే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. షుగరీ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలాంటివి, జంక్ ఫుడ్, అన్నిటికీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మనం మోస్ట్ ఆఫ్ ది హెల్త్ ఇష్యూస్ని మనం క్రబ్ చేయొచ్చు. సో ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. రెగ్యులర్ చెకప్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ థైరాయిడ్. ద సేమ్ టైం ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ గైడెన్స్లో ఉంటూ, సో డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇది కూడా మీరు చేంజ్ చేసుకుంటే తొందరగా మీరు దాని నుంచి బయటపడవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.